ఈ వీడియో చూద్దాం. దేవుడు ఇలా కూర్చున్నాడు, ఆకాశం రావాలి అన్నాడు, ఆకాశం వచ్చింది. భూమి రావాలి అన్నాడు, భూమి వచ్చింది. రాదమ్మా, ఆర్టీసీ బస్సు రావట్లేదు, ఆకాశం భూమి ఎక్కడి నుంచి వస్తాయి? ఈ కబుర్లు చెప్పొద్దు. దేవుడు ఆకాశం రావాలన్నాడు, ఆకాశం వచ్చింది. భూమి రావాలన్నాడు, భూమి వచ్చింది. అసలు ఆర్టీసీ బస్సు రావట్లేదు, అలాంటిది ఆకాశము భూమి ఎలా వస్తాయి అని మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది ఎబిలిటీకి సంబంధించిన విషయం. నేను హాకీ ఆడలేను అంటే ప్రపంచంలో హాకీ ఎవరు ఆడలేరని కాదు, నాకు రాదు అని. నాకు రానిది, నాకు చేత కానిది ఇంకెవరికి రాదు, ఇంకెవరికి చేత కాదు, ఆఖరికి దేవుడికి కూడా చేత కాదు అనుకోవడం కరెక్ట్ కాదు. అనేక మంది హైందవులకు గురువు స్థానంలో ఉన్నటువంటి వీరు దేవుడి శక్తిని మన పరిధులతో అంటే హ్యూమన్ లిమిటేషన్స్తో పోల్చడము, ఇలాంటి పోలరైజ్డ్ బిహేవియర్ని ప్రదర్శించడం అనేది చాలా డిసప్పాయింటింగ్ ఉంది. కరెక్టే, మీరు కానీ నేను కానీ బస్ స్టాప్లో నిలబడి బస్సు రావాలి అంటే రాకపోవచ్చు. కానీ ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ, ప్రెసిడెంట్ కానీ, లేదా చీఫ్ మినిస్టర్ కానీ అఫీషియల్స్ని అపాయింట్ చేసి ఆర్డర్ ఇస్తే ఖచ్చితంగా బస్సు వస్తుంది, అది కూడా టైంకి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఆర్డర్ ఇస్తుంది ఒక సామాన్యుడు కాదు, ఒక అథారిటీ కలిగినటువంటి వ్యక్తి. మనం పిలిస్తే రావట్లేదు కాబట్టి దేవుడు పిలిస్తే కూడా రాదనుకోవడము దేవుడిని ఒక బస్ ప్యాసింజర్ స్థాయిలో చూస్తున్నట్లే అవుతుంది తప్ప ఒక సుప్రీం బీయింగ్గా ఆయన మనం చూస్తున్నట్లు ఏమాత్రం కూడా కాదు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ దేవుడిని సర్వశక్తిమంతుడిగా పరిచయం చేస్తుంది. ఆయన నోటి మాట ద్వారానే సమస్తాన్ని సృష్టించాడు, ఆయన మహత్తుగల మాట చేతనే సమస్త విశ్వము నిర్వహించబడుతుంది అని బైబిల్ చెప్తుంది. లేదు సౌండ్ ద్వారా సృష్టి జరగలేదు అని వీరు అంటున్నారంటే వీరు నమ్మేటువంటి వేదాల్లో చెప్పబడినటువంటి నాద బ్రహ్మము, శబ్ద బ్రహ్మము అనేటువంటి కాన్సెప్ట్ని కూడా తృణీకరించినట్లే అవుతుంది, హేళన చేసినట్లే అవుతుంది. వీరు దైవత్వాన్ని కాదని కేవలం భౌతికవాదాన్ని అంటే మెటీరియలిజంని మాత్రమే నమ్ముతున్నట్లు అవుతుంది.